మానవ సేవయే మాధవ సేవగా భావించిన స్కై అండ్ సేవా సంస్థల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని మీరు ఇప్పుడు వీక్షిస్తారు. స్కై అండ్ సేవా సంస్థలు ముఖ్యంగా విద్య, వైద్య, అలాగే నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాలు వంటివి విరివిగా చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నది నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమము మరియు వారి కొరకు అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అలాగే టీంలోని ప్రతి ఒక్కరు బర్త్డేలప్పుడు, వారి మ్యారేజ్ డే అప్పుడు, వాళ్ళన్నింటిలో కూడా అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నది స్కై మరియు సేవా ప్రతినిధులను. అదేవిధంగా చిత్తూరు వారి సేవా వారి ద్వారా ఉచిత కంటి ఆపరేషన్ శిబిరంలు కూడా జరిపిస్తూ ఉన్నాం. మరియు ఇవే కాకుండా మా టీం మెంబర్స్ అంతా కలిసి లెక్చరర్ అయినటువంటి ఒక వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ గురవడంతో అతన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా యాక్సిడెంట్లో ఒక ఉపాధ్యాయునికి కాలు ఇబ్బంది జరిగినప్పుడు అతను పరామర్శించి జరిగింది. అలాగుననే బ్రెయిన్ స్ట్రోక్ గురైనటువంటి డేవిడ్ అనే విద్యార్థిని పరామర్శించడం జరిగింది. అలాగుననే మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలు గర్భవతులకు చేయడం జరిగింది. మరియు మా స్కై టీముకు సపోర్ట్ చేస్తున్నటువంటి డీజేఆర్ కంపెనీ వాళ్ళు, మరియు కవిత ఆప్టికల్స్ వాళ్ళు, మరియు జగన్మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళకి, అలాగే స్కై అండ్ సేవా యూనియన్కి సపోర్ట్ చేస్తున్న స్కై కోచింగ్ సెంటర్ ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు మరియు స్కై కోచింగ్ సెంటర్ విద్యార్థులకు మా స్కై యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈ స్కై కోచింగ్ సెంటర్లోని విద్యార్థులు తమ బర్త్డేలప్పుడు కొంత అమౌంట్ను డొనేషన్ చేసి సేవా కార్యక్రమాలకు వినియోగించేటట్లు సహాయపడుతున్నారు. దీని అందరికీ కూడా కారకులైనటువంటి స్కై కోచింగ్ యాజమాన్యానికి స్కై అండ్ సేవా యూనియన్ ప్రతినిధుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.